ఈరోజే ఎంసెట్ రాసిన ఏపీ విద్యార్థులు రాసేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ విద్యార్థులు నీట్ పరీక్ష రాయాల్సిందేనా? సుప్రీంకోర్టు ఆదేశాలు గ్రామీణ విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయా? మెడిసిన్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్పష్టతను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వడం లేదు? వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్దేశించిన నీట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం, పరీక్షలు జరగనీయాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. నీట్ వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇబ్బంది ఎదురవుతుందని, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్షలు జరిగాయని, జరుగుతున్నాయని కేంద్రం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గురువారం ఆమోదించిన షెడ్యూల్ ప్రకారమే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. కనీసం మే 1 పరీక్షను రద్దు చేసి జూలై 24న ఒకటే పరీక్ష నిర్వహించేందుకు అనుమతించాలన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. గురువారం ఇచ్చిన ఆదేశాలను సవరించేందుకు సుముఖంగా లేమని న్యాయస్థానం విస్పష్టంగా తెలిపింది. పరీక్షలు జరగనీయాలని, ఏం ఊరట కోరుకుంటున్నారో దానికి సంబంధించి తగిన పత్రాలు దాఖలు చేయాలని కేంద్రానికి అభ్యంతరం తెలుపుతున్న వివిధ రాష్ట్రాలకు సూచించింది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న విద్యార్థులకు ఇంగ్లీష్లో అంతగా ప్రావీణ్యం ఉండదని, నీట్తో పాటు వివిధ రాష్ట్రాలు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలను అనుమతించాలన్న కేంద్రం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరోవైపు వైద్య విద్యలో ప్రవేశానికి నీట్ తప్పనిసరని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ యథావిధిగా జరిగింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు చూస్తుంటే ఎంసెట్ రాసిన విద్యార్థులు నీట్ రాయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ విషయంలో స్పష్టత కనిపించడం లేదు. మరోవైపు మే 4, 5 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సెట్, కోమెడ్ కే యథావిధిగా నిర్వహిస్తామని కర్ణాటక ప్రకటించింది. మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థల సహాయ నిరాకరణ కారణంగా మే 2న జరగాల్సిన ఎంసెట్ ని తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. నీట్ మీద మళ్ళీ ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు మరొక వివాదానికి దారితీసేట్టుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇప్పటికే ఎంసెట్ పరీక్ష జరిగిపోయింది. తెలంగాణ ఎంసెట్ జరగాల్సి ఉండింది మే 2వ తేదీన. ఇతరేతర కారణాల వల్ల అది వాయిదా పడింది. నీట్ వల్ల రాష్ట్రంలో విద్యార్థులు గందరగోళంలో ఉన్నారా? రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఎందుకు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాయనే విషయాలు మాట్లాడుకుందాం. మనతో విద్యావేత్త చుక్కారామయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. చెప్పండి, ఈ నీట్ వల్ల ప్రయోజనం ఉందా, లేకపోతే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 3-4 సంవత్సరాలుగా ఈ వాదం ఉన్నది, నీట్ రాయాలా ఎంసెట్ రాయాలా అనే దాని మీద ఎందుకు స్పష్టత తెచ్చుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు? చివరి నిమిషంలో ఇట్లా జరిగితే విద్యార్థులు ఏం కావాలి? నీట్ పరీక్ష భారతదేశం లోపల మెడికల్ ఎడ్యుకేషన్ ఉండే కన్ఫ్యూజన్ను తొలగించడానికి కోసమే ఈనాడు ఈ తీర్పు ఇచ్చారు. ఓకే. గత 10 సంవత్సరాల నుంచి మెడికల్ ఎడ్యుకేషన్ లోపల విద్యార్థులు ఏ బాధలు పడుతున్నారో నేను కళ్ళారు చూస్తున్నాను. అది సార్, ఒక్కొక్క విద్యార్థి 5-6 పరీక్షలు రాస్తున్నాడు. చండీగఢ్లో ఒక పరీక్ష రాయాలి, మణిపాల్ పరీక్ష రాయాలి, అదేవిధంగా క్రిస్టియన్ కాలేజ్ మద్రాస్ పరీక్ష రాయాలి. ఈ విధంగా ప్రతి వాడితో పరీక్ష రాసుకుంటూ పోతుంటే ఇన్ని పరీక్షల కన్నా ఒక స్టాండర్డ్ ఆల్ ఇండియా పరీక్ష రూపొందించడం ఈనాడు మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క దృష్టిలో పెట్టుకుంటే అవసరం అని అనుకుంటున్నాను. ఎక్సలెంట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో 12th క్లాస్ పాస్ అయిన తర్వాత 2 సంవత్సరాలు అతను ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో చదువుకుంటూ మన పరీక్ష రాస్తున్నాడు. ఇన్ని పరీక్షల కన్నా ఒక స్టాండర్డ్ పరీక్ష పాస్ అయి ఉంటే అది సులభం అనేటువంటి అభిప్రాయం అది. కాబట్టి ఇన్ని ప్రతిభ గల విద్యార్థులు తక్కువ లేరు ఇక్కడ. చాలామంది ప్రతిభలు, ముఖ్యంగా తెలంగాణ లోపల చాలామంది ప్రతిభ గల స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతిభ గల స్టూడెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం. ఇది చాలామంది అనుకుంటారు కదా, అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కే ఫ్యూచర్ ఉన్నదని అనుకుంటారు. కానీ ఇంజనీరింగ్ కన్నా ఎడ్యుకేషన్ కన్నా ఎక్కువ ఎత్తునగా మెడికల్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఉన్నది. ఇంజనీర్ అయిన వాడు చివరికి ఎత్తుందో మెడికల్ లోపల రీసెర్చ్ చేయవలసి వస్తున్నది.
అంటే ప్రతిభ గల విద్యార్థికి ఎత్తున్నదో అవకాశాలు ఎత్తుందో చాలా ఎక్కువగా ఉన్నాయి. మణిపాల్లో చదువుకున్న విద్యార్థికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో మీరు చూడండి. కాబట్టి నేనైతే ఎక్సలెన్సీని పోషించాలంటే, ఒక రాష్ట్రం యొక్క ఎక్సలెంట్ పోషించాలంటే కామన్ ఎత్తుందో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ రావడం అవసరం. ఐఐటీలో నేను చూస్తున్నాను, సిబిఎస్ఈ వాళ్ళు ప్రిలిమరీ వాళ్ళు ఎత్తుందో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. తర్వాత ఎత్తుందో మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చే వరకు ఐఐటి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సిబిఎస్ఈ వలన పిల్లలకి ఎత్తుందో ఒక స్టాండర్డ్ ఎత్తుందో అంటే తెలిసిపోతున్నది వాళ్ళకి. కాబట్టి మనం ఈనాడు దీన్ని అపోజ్ చేసి పిల్లవాడి యొక్క ఎక్సలెన్సీని మనం అడ్డపడడం మాత్రం ఇది సరైన భావన కాదు అని నేను అనుకుంటాను. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంసెట్లు నిర్వహిస్తున్నాయి? గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా నీట్ గురించి ఇది జరుగుతున్నది కదా. అవునండి, ఇప్పటికైనా చేసుకోవచ్చు. నీట్ నిర్వహించినంత పరీక్ష రాసినంత మాత్రాన స్టేట్ గవర్నమెంట్ తో తన పరీక్ష నిర్వహించడానికి అభ్యంతరం ఏం లేదు. ఇక్కడ నీట్ పరీక్ష నిర్వహిస్తే అతనికి ఆల్ ఇండియా లోపల అతనికి అడ్మిషన్ దొరికేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ కొన్ని సీట్స్ మనతో గవర్నమెంట్ మనం దాంట్లోకి ఇవ్వాల్సి ఉంటుంది, కానీ మొత్తం వాళ్ళకి నష్టం వచ్చేటువంటి అవకాశం లేదు. కొన్ని సీట్స్ మాత్రమే నీట్స్కి మనం కేటాయిస్తాం. కానీ దాంతో వచ్చే లాభాలు ఏమిటో ఒకసారి చూసుకోండి. ఒకటి, ప్రతిభ కలిగినటువంటి కాలేజెస్ లోపల వసతులు దొరుకుతాయి, మనకు స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మెడికల్ కాలేజెస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఒకసారి చూడండి, లెక్చరర్స్ యొక్క అపాయింట్మెంట్స్ చూడండి. అదేతో ప్రతిభ గల విద్యార్థికి మంచి కాలేజీ లోపల అతనికి అడ్మిషన్ దొరుకుతుంది, ఆల్ ఇండియా యూనివర్సిటీలో దొరుకుతున్నట్టయితే అతనికి ఎంత ఫ్యూచర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మిగతా పిల్లల్లో కూడా ఎక్సలెన్సీ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఒక రాష్ట్రం యొక్క ఎకనామిక్ అభివృద్ధి కావాలంటే నా వరకు నేనేమంటే హ్యూమన్ రిసోర్సెస్ యొక్క స్టాండర్డ్ పెరగాలి. మనకు హ్యూమన్ రిసోర్సెస్ యొక్క స్టాండర్డ్ పెరగకుండా కేవలం అదే మడిగట్టుకొని అంతవరకే మనం ఉంటామంటే మాత్రం ఈ దేశం లోపల మనం దారిద్ర్యానికి నిర్మూలకవుతుంది. ఇది అవకాశం కాదు అని అనుకుంటాను. కానీ ఒకటున్నది రామయ్య గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే నీట్ వల్ల ఒక మంచి జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుంది చేసి, కానీ 5-6 అవకాశాలున్న విద్యార్థి ఇప్పుడు ఒక్కదానికే పరిమితం కావాల్సి వస్తుంది కదా. దానికి ఏమవుతుంది? దానివల్ల ఏం కాదు, నీట్ పరీక్ష పాస్ అవటం వలన అన్నిటికీ అర్హుడు అవుతాడు, కానీ వీటికి నిరాకరణ ఎక్కడ లేదే. అతను దీనికి రావచ్చు, నీ ఎంసెట్ పరీక్షకి ఎత్తున్నదో అతనికి అర్హత ఉన్నది దానికి. కానీ ఒకటి నాకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే, రేపు నీట్ అనేది ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రేపు నీటే అనుకుంటే రాష్ట్రాలు ఎంసెట్ నిర్వహించుకోవడానికి వీలు లేదు కదా. ఎందుకు లేదు? మీరు అదే రాష్ట్రాలతో ఎంసెట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ సీట్లకే వాడు పరిమితం అవుతారు. అదే నీట్ పాస్ అయిన వాడు ఉన్నట్టయితే మిగతా యొక్క కాలేజెస్ కూడా అతనికి అర్హత వచ్చేస్తుంది కదా అతనికైతే. తర్వాత రాష్ట్రానికి కొన్ని సీట్స్ ఎత్తున్నాయో ప్రతి యూనివర్సిటీలో కూడా మన కొన్ని సీట్స్ వస్తాయి. అట్లాంటప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం నాకే అదే చెప్తున్నా కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎత్తుందో కేవలం ఒక్క సీటు కూడా మాది పోకుండా ఉండాలంటే ఎత్తుందో అది దానికోసం వాళ్ళు పోరాడుతున్నారు కాదు. కానీ కొన్ని సీట్లు మనం వదులుకొని భారతదేశం మొత్తం మీద కొన్ని సీట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నది కదా. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది కదా. ఆ పిల్లల యొక్క ప్రతిభ వలన మిగతా పిల్లల్లో కూడా స్టాండర్డ్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది కదా. ఎంతకాలం ఎత్తుందో మనం ప్రతిభను పెంచకుండా కేవలం రాష్ట్ర హద్దుల వరకే మనం పరిమితం ఉన్నట్టయితే మన యొక్క స్థితి. రామయ్య గారు, ఇందులో చాలా గందరగోళం ఉందండి. అంటే స్పష్టత ఇవ్వడం లేదు ప్రభుత్వాలు కూడా. ఇక్కడ ఒకటేంటంటే సార్, ఈ ఎంసెట్ రాసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో అందులో కొద్దిమంది ఏమైనా నేను నీట్ రాయను అనుకుంటే రాయకుండా ఉండొచ్చు. ఎంసెట్ ద్వారా వచ్చే సీటుని తీసుకోవచ్చు మనం. ఇక్కడ కొన్ని సీట్స్ మాత్రం గవర్నమెంట్గా నీట్కు సరెండర్ చేయాలంతే. దానివల్ల అన్ని సీట్లు అవుతుందో మొత్తం దేశంలో ఉండే సీట్లు మన వాళ్ళు కూడా నీట్ రాసి వేరే చోట పోయి తెచ్చుకోవచ్చు. నీకు నీట్ రాసుట వలన మంచి కాలేజెస్ లోపల కొంతమంది ప్రతిభ గల విద్యార్థులకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉన్నది, ప్రమాణం గల చదువు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దానివల్ల చాలామంది అవుతుందంటే రేపు రీసెర్చ్కి పోయి మంచి డాక్టర్స్గా తయారు రూపొందేటువంటి అవకాశం కూడా ఉన్నది కదా అని. ఈనాడు విస్తృతమైనటువంటి యొక్క పరిధితో మనం పెంచకుంటే ఎక్సలెన్స్ ఎప్పుడు పెరుగుతుందని మీకు చెప్పండి. అంటే ఒక సందేహం చాలా మంది వ్యక్తం చేసేది, నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం 4th ఎస్టేట్లో. ఒక సందేహం కొంతమంది వ్యక్తం చేసేది ఏమిటంటే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు తట్టుకోలేరు నీట్ పరీక్షను.
నిజం వాస్తవంగా చూస్తే మీరు సార్ ఎంతమంది గ్రామీణ స్టూడెంట్స్ గ్రామాల్లో చదువుకొని ఎత్తుందో డాక్టర్ అవుతుందో మీరే చెప్పండి. గ్రామాల్లో పుట్టిన రావచ్చు కానీ వాస్తవంగా మెడికల్ ఎడ్యుకేషన్కి పోయే పిల్లవాడు గుంటూరుకు వెళ్ళి లేకుంటే ఎక్కడికో వెళ్ళి 2 సంవత్సరాలు ఉండి అతనితో మెడికల్ పరీక్ష రాస్తున్నాడు కానీ కేవలం ఏ పల్లెటూరులోనూ ఉండి రాస్తున్నది ఎక్కడ ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి మనం కొన్ని సీట్స్ ఎంతో నీటికి ఇచ్చుట వలన మనకు వచ్చే లాభం ఎంత అని అది చూడండి కానీ అది ప్రతిభని పెంచకూడదు అనేటువంటి భావన ఉండడం అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క అభ్యంతరం కొన్ని సీట్లు మావి పోతాయనే వేరే రాష్ట్రాలకు, అంతకు మించి లేదు. అట్లాంటప్పుడు దీన్ని ఇట్లా నాన్చడం అనేది నాకైతే దీన్ని నాన్చడమే కాదు, ఇక్కడ మనం ఆల్ ఇండియా యొక్క ఎన్నడైనా కానీ ఆల్ ఇండియా యొక్క ఒక ప్రమాణం గలటువంటి ఇన్స్టిట్యూట్స్ డెవలప్ అవడంతో దేశానికి అవసరమే నేను అనుకుంటాను. నేను ఇది ఒక బిజినెస్ అయిపోయింది. మీకు పిల్లలు ఎత్తున్నదో 30 కోట్లు 40 కోట్లు ఇచ్చి కొన్ని సీట్లు తెచ్చుకోవాల్సి వస్తున్నది. ప్రైవేటైజేషన్ ఎత్తున మెడికల్ కాలేజ్లో ఎక్కువగా ఉన్నదని మీకు చెప్తున్నాను. సార్ మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం ఒకసారి. ఇంకోటి కూడా ఉన్నది సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది, వాళ్ళ తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ మే 2న జరగాల్సి ఉంది కానీ దాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వానికి మధ్య నడుస్తుంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. శ్రీనివాసాచారి గారు చెప్పండి. ఇప్పటివరకు రామయ్య గారు చెప్పింది విన్నారు. ఇవాళ నీట్ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, కేంద్రం అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు అని చెప్పి. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సార్, 2 కోణాలు. చెప్పండి. వైద్య విద్యను ప్రామాణీకరించడం, స్టాండర్డైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఒకటి. ఆ స్టాండర్డైజేషన్ అనే లక్ష్యాన్ని చేరుకోవటానికి వాస్తవ కార్యాచరణ ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది రెండవది. సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం వైద్య విద్యలో ప్రమాణాలను సాధించాలి అన్న ఉద్దేశంతో ఇచ్చినట్టు కనిపిస్తోంది. కానీ ఆ ప్రమాణాన్ని వాస్తవంగా ఇందాకే రామయ్య గారు చెప్పినట్టు పల్లెటూరులో గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులు ఒకవేళ డాక్టర్ కావాలనుకుంటే అక్కడ చదివి ఎంతమంది డాక్టర్ అవుతున్నారు? అది నిజం. అంటే ఒక అర్బన్ ఏరియాలో లేదా ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి బాగా తెలిసిన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతేనే వాళ్ళకి ఆ సీటు వచ్చే అవకాశం ఉంది. మరి గ్రామీణ ప్రాంతంలో చదివి డాక్టర్ కావాలనుకుని ఆ రకంగా సమర్థత ఉన్న వాళ్ళ విషయంలో మనం అన్యాయం చేసినట్టే. యాక్చువల్గా ఇక్కడ స్టాండర్డైజేషన్ అంటే ఇప్పుడు సిఎంసి లేకపోతే జిప్మెర్ లేకపోతే మన తెలంగాణ కర్ణాటక ఇలా వేరువేరు చోట్ల వేరువేరు పరీక్షలు రాయటం వల్ల అక్కడ ఒక్కొక్క సంస్థ ఒక్కో రకమైనటువంటి ప్రమాణాన్ని వాడుతుంది. స్టూడెంట్ కన్ఫ్యూషన్ గురవుతున్నాడు. ఇప్పుడు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఎగ్జామినేషన్, జిప్మెర్ కాలేజ్ ఎగ్జామినేషన్ వేరువేరుగా ఉంటాయి. అలా ప్రిపేర్ అయ్యేప్పుడు కంప్లీట్గా తన మనోభావాన్ని తన ప్రిపరేషన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా అన్ని ఇన్స్టిట్యూషన్ కలిపి ఒకటే స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఉంటే ఆ సిలబస్ ప్రకారంగా చదివి ఎగ్జామినేషన్ పాస్ అవుతే అందులోనే ఉంది, పేరులోనే ఉంది, ఇట్ ఈస్ నేషనల్ ఎలిజిబిలిటీ, జాతీయ అర్హత. అంటే నేషనల్ లెవెల్లో ఒక అర్హత వచ్చినట్టు. సింపుల్గా మాట్లాడుకుంటే కామన్ ప్యారలెన్స్లో స్టేట్ సివిల్ సర్వీసెస్కి కాంపీట్ అయ్యేవాడు సెంట్రల్ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ కాకూడదా? కావచ్చుగా, ఐఏఎస్ని ఇష్టపడతారు. ఓ రకంగా చెప్పాలంటే నీట్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లాంటిది, యూపీఎస్సీ లాంటిది, యూపీఎస్సీ లాంటిది నేరుగా చెప్పాలంటే. అది కూడా అవసరమే. అయితే ఈ నీట్ స్టాండర్డ్ చేరుకోవాలంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క లాంటి సిలబస్ ఉంది. ఇప్పుడు తెలుగు మీడియంలో చదివిన వాడికి ఇంగ్లీష్ మీద అంత పట్టు లేని సందర్భంలో ఆ పరీక్ష రాయడానికి కష్టపడతాడు. ఒకవేళ నీట్ అందుబాటులోకి వస్తే, నీట్ వ్యవహారంలోకి వస్తే ఆ క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్లోనో హిందీలోనో ఉంటే, ఇంగ్లీష్ సామర్థ్యాలు లేకపోతే, హిందీ అర్థం చేసుకునే పరిస్థితి లేకపోతే గ్రామీణ ప్రాంతాలకి తప్పనిసరిగా ఒక అవరోధంలా ఏర్పడుతుంది. కాబట్టి అలాంటప్పుడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేసే పరిస్థితిలో లేమన్న వాస్తవాన్ని మనం లేదా నిందను మోయాల్సి వస్తుందని ప్రభుత్వాలు భయపడుతున్నాయి, దానికి సన్నద్ధం కాలేకపోతున్నాయి. సో లాంగ్ రన్లో చూస్తే నీట్ అనేది ఒక క్వాలిటేటివ్ ఎఫిషియన్సీ. జాతీయ వికాసంలో విద్యారంగానికి ప్రధాన పాత్ర ఉన్నట్టు వైద్య రంగానికి కూడా ఉంది. ఒక ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 4 years ఇంజనీరింగ్ స్టడీ చదివితే ఒక స్టూడెంట్ ఇంజనీర్ అయిపోతాడు, ఉద్యోగం సంపాదిస్తాడు. కానీ మెడిసిన్లో అయితే 5-6 సంవత్సరాలు మెడిసిన్ చదివి
ఆ తర్వాత పీజీ కోర్స్కి వెళ్ళి ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ చేసి ఒక జాతీయ సంపదగా తయారవుతాడు. అతను చేసేటువంటి సేవ వల్ల దేశం యొక్క వికాసం ఆధారపడి ఉంటుంది. అలాంటి వైద్య ప్రమాణాలను ఏర్పాటు చేయాలంటే ఈ విద్యాపరంగా కూడా ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. నీట్ను రానున్న రోజుల్లో అయితే తప్పనిసరిగా చేయాల్సిందే, కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మనం అంగీకరించాలా వద్దా అనేది ఈ రాష్ట్రాల సందిగ్ధతను బట్టి ఆధారపడి ఉంది. అందులో నీట్ జరగాల్సిందే అని చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ జరిగింది అంటే దానికి కారణం విద్యార్థుల్లో సడన్గా ఒకలాంటి కన్ఫ్యూజన్ ఉత్పన్నం కాకుండా ఏం పర్వాలేదు అన్న ఒక భరోసానిచ్చి వాళ్ళలో కన్ఫ్యూజన్ తొలగించటానికి చేపట్టినటువంటి ఒక తంతు మాత్రమే తప్ప సుప్రీంకోర్టు ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ వేలోనే వెళ్ళేటప్పుడు రాష్ట్రాలు కూడా అలా అడ్జస్ట్ కావాల్సిందే. విద్యా రంగంలో లేదా అందులోనూ వైద్య విద్యా రంగంలో ప్రమాణాలు పాటించడానికి నీట్ను మనం తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది నీట్ అనేది, దీన్ని అందు ఒప్పుకోవాల్సిందే అని చెప్పి సార్ రామయ్య గారు కూడా చెప్పారు, మీరు కూడా చెప్పారు. మనం కరీంనగర్లో లక్ష్మీనరసింహరావు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఘం అధ్యక్షులు లక్ష్మీనరసింహరావు గారు ఉన్నారు మనతో, కరీంనగర్ నుంచి మాట్లాడతారు, వారితో కూడా మాట్లాడదాం. లక్ష్మీనరసింహరావు గారు, మేము మాట్లాడుతున్నది ఇప్పటివరకు నీట్ ఎగ్జామ్ గురించి. అదేమిటి అంటే మెడికల్ ఎడ్యుకేషన్ని స్టాండర్డైజ్ చేయడం కోసం అని చెప్పి ఇది చాలా అవసరం అని చెప్పి రామయ్య గారు వీరు అభిప్రాయపడినారు. ఇప్పటివరకు మీరేమంటారు, దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ గందరగోళం అంతా ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఒక 2-3 సంవత్సరాలుగా నలుగుతూ ఉన్నప్పుడు కాలేజీల వాళ్ళని కూర్చోబెట్టి విద్యాశాఖలను కూర్చోబెట్టి దేశం అంటే కేంద్ర స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులను విద్యాశాఖ కార్యదర్శులను కూర్చోబెట్టి వీటన్నిటి మీద ఒక మంచి అవగాహనకు వచ్చుంటే బాగుండేది కదా? కరెక్టే మీరు చెప్పేది. సరే, ఇప్పుడే పెద్దలు రామయ్య గారు అయితే ఇంకోరు శ్రీనాథ్ గారు అని అనుకుంటాను, ఇద్దరు కూడా మాట్లాడారు. రెండున్నాయి. ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో ఈ నీట్ అనేది కేవలము మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసే ప్రక్రియను సింగిల్గా ఒకటే ఎంట్రన్స్ ద్వారా పోవాలనే వారి ఉద్దేశం సార్. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానివ్వండి, అలాగే జిప్మెర్ కానివ్వండి, ఏఎఫ్ఎంసీ కానీ ఈ నీట్లోకి రావు. క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ అన్నప్పుడు ప్రతిభా గల స్టూడెంట్స్ ఏ ఎగ్జామ్స్ ద్వారానైనా వచ్చినా వారు ఇమ్మీడియట్గా మంచి డాక్టర్ అయితే దాన్ని నేను విభేదిస్తాను. ఎందుకంటే ఇది కేవలం ప్రవేశ పరీక్ష మాత్రమే. దీని తర్వాత మెడికల్ ఒక మంచి డాక్టర్ కావాలంటే ఈ కరికులము ప్రాక్టికల్ ఉన్నటువంటి కరికులంతోనే మంచి డాక్టర్ కావచ్చు. ఇకపోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ 371 ఆర్టికల్ ద్వారా ఈ నేషనల్ పూల్లో 15% పార్టిసిపేషన్లు రావు. 2010 నోటిఫికేషన్ పైన ఆల్రెడీ 2012-13లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు దీనిపైన స్టే ఆర్డర్ తీసుకురావడము, తద్వారా తర్వాత ఈ కేసులన్నీ సుప్రీంకోర్టు ట్రాన్స్ఫర్ కావడము, తర్వాత ఇప్పుడు నిన్న వచ్చిన జడ్జిమెంట్లో ఈ స్టే ఆర్డర్లు ఇటన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. మన ప్రాబ్లం ఏంటంటే ప్రజెంట్గా తక్షణమే ఈ ఎగ్జామ్ పెట్టినట్టయితే మనం ఎస్ఎస్సి సిలబస్ ఈ రాష్ట్రంలో చదివిన వాళ్ళందరూ ఎస్ఎస్సి సిలబస్లో వాళ్ళు ట్రైన్ అయ్యి ఎంసెట్ ప్యాటర్న్కు ట్రైన్ అయ్యారు. ఇప్పుడు కండక్ట్ చేయబోయేది మాత్రం సిబిఎస్ఈ. డెఫినెట్గా రూరల్ అంటే కేవలం గ్రామీణ ప్రాంతాలంటే ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదివినలో కాకుండా సెమీ అర్బన్ ఏరియాస్, తాలూకా లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ వీళ్ళు చదివిన వరకు డెఫినెట్గా ఈ ఎగ్జామ్ ఇమ్మీడియట్గా తీసుకుంటే తక్షణమే కొన్ని డిసడ్వాంటేజ్ ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే రీజనల్ డిఫరెన్స్, తెలుగు మీడియం చదివిన వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు, డెఫినెట్లీ తెలుగు మీడియం చదివిన వాళ్ళకు కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది ఇంకా లేఅవుటే రాలేదు. మరి ఇంత ఎమర్జెన్సీగా పెట్టవలసిన అవసరం ఏం లేదు. ఇది కేవలం ఎంట్రన్స్ మాత్రమే కాబట్టి అట్లీస్ట్ ఈ 1 year or 2 years టైం తీసుకొని ఆ కరికులం ఏందో వాళ్ళు చెప్పినట్టయితే తప్పకుండా మన స్టూడెంట్స్ కూడా ప్రతిభావంతులు, తప్పకుండా
నేషనల్ లెవెల్లో కూడా సీట్లు సాధించే ప్రక్రియలో ముందుంటారు. ఆల్రెడీ వివిధ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో సాధిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న ఎంట్రన్స్ కేవలము మన ఎంట్రన్స్ బట్టి మన స్టేట్ స్టూడెంట్స్కి 371Dలో ఉన్నాం కాబట్టి ఆల్ ఇండియా నేషనల్ పూల్లో మన 15% పార్టిసిపేషన్లో లేం కాబట్టి ఇది కేవలము ఆ రిజల్ట్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ సేమ్ ప్యాటర్న్లో ఈ అడ్మిషన్ జరగబోతూ ఉన్నాయి. అందుకని దీనిలో ఇంకా క్లారిటీ స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా నేను భావించే దాంట్లో కేవలం ఎంట్రన్స్ మల్టిపుల్ చెప్పండి మరి చెప్పండి. అంటే నేను అనుకునేది ఇప్పుడున్న తెలంగాణలో రాసిన వాళ్ళు ఇప్పుడు నీట్ ప్రొఫైల్ చూసినట్టయితే వాళ్ళు ఒక అఫిడవిట్ ఇచ్చి నోటరైజేషన్ అఫిడవిట్ ఇచ్చి మేము ఆల్ ఇండియా పూల్లో క్లెయిమ్ చేయమని కూడా ఒకటి ఈ పొందపరచడం జరిగింది. అందుకని దీనిలో ఈ నీట్ ఉన్న ఎంసెట్ ఉన్న మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు జమ్మూ కాశ్మీర్కు ఎటువంటి నెట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే పెద్దలు మాట్లాడినట్టు ఆల్ ఇండియా ఎంట్రన్స్లో స్టేట్ గవర్నమెంట్లు ఈ 371 ఆర్టికల్ పరిధి దాటిపోయినప్పుడు డెఫినెట్గా ఇది అడ్వాంటేజ్ ఉండదని అంటలేదు. కానీ ప్రజెంట్ సిస్టంలో అయితే మన రాష్ట్రానికి ఏం అడ్వాంటేజ్ ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. తక్షణమే ఈ ఇయరే ఇంట్రొడ్యూస్ చేసినట్టయితే తప్పకుండా మనకు నష్టం జరుగుతుందని నేను భావిస్తాను. ఎట్లా ఏ రకంగా నష్టం జరుగుతుంది అంటారు? ఎందుకంటే సిబిఎస్ఈ పేపర్ పెట్టినప్పుడు ఎవరైతే సిబిఎస్ఈ సిలబస్ కరికులం ఎవరైతే చదివినారో డెఫినెట్లీ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్ఎస్సి ప్యాటర్న్లో ఉన్న వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది. స్పెషల్గా రూరల్లో ఉన్న వాళ్ళకు ఆల్రెడీ 2 years ఈ ప్రక్రియలో ట్రైనింగ్ కాబట్టారు కాబట్టి తప్పకుండా వీళ్ళు ఆ ప్యాటర్న్కు అడాప్ట్ అయ్యి అంత కాంపిటెంట్గా ఉంటారా అనేది. ఓకే, లక్ష్మణేశ్వర గారు మనతో రామయ్య గారు మాట్లాడారు. ఒక అబ్జెక్షన్ నరసింహారావు గారు చెప్పే దాంట్లో సిబిఎస్ఈ సిలబస్లో పిల్లవాడు చదవలేదు కాబట్టి పరీక్షలో అతనికి ఇబ్బందిగా జరగవచ్చునా అని అంటుంది. కానీ గత 2 సంవత్సరాల నుంచి స్టేట్ సిలబస్ను సిబిఎస్ఈ సిలబస్తో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. రైట్. కాబట్టి చాలామందికి సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా స్టేట్ సిలబస్లో తీసుకొచ్చి పెట్టారు. ఈ నష్టం జరగొద్దనే ఉద్దేశంతోనే తీసుకొచ్చి పెట్టారు. ఈ ప్రిపరేషన్ 2 సంవత్సరాల నుంచి ఆరంభమైంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ది స్టేట్ సిలబస్ విత్ ది సిబిఎస్ఈ సిలబస్. అదే కాకుండా ఇవాళ ఐఐటి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు సిబిఎస్ఈ వారేతుందో ప్రిలిమినరీ ఎగ్జామ్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. సిబిఎస్ఈతోనే కండక్ట్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ లోపల ఇది ఎత్తుందో మనం ఎలో చేసినప్పుడు మెడిసిన్ లోపల ఒక పిల్లవానికి ఎత్తుందో ఎందుకు ఎలో చేయకూడదు అని నా అభిప్రాయం. రెండవది ఏంటంటే ప్రతిభ గల పిల్లవాడికి మనం ప్రతిభ గల కాలేజీ ఇస్తున్నామా అని ఒకసారి మీరు చూడండి. పాపం కొంతమంది పిల్లలు ఎత్తుందో 20% కావచ్చు, 10% కావచ్చు. ఆ 10% పిల్లలు ఎత్తో సెలెక్ట్ అయిన తర్వాత ఎలాంటి కాలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి కాలేజీ లోపల, లెక్చరర్స్ లేనటువంటి కాలేజెస్ లోపల, రీసెర్చ్ లేనటువంటి కాలేజెస్ లోపల అడ్మిషన్ ఇచ్చి అతని ప్రతిభను ఎత్తుందో మనంతో చితగొట్టిన దానికన్నా ప్రపంచంలో కొంతమందికి అయినా కానీ ఎత్తుందంటే మంచి కాలేజెస్ లోపల అడ్మిషన్ దొరికితే వాని యొక్క మెరిట్ ఎత్తుందో వికసించవచ్చు కదా అని నా యొక్క అభిప్రాయం. దీనివల్ల అతను ఎత్తుందంటే గ్లోబల్ మార్కెట్ కూడా పోవచ్చు. అతను ఏమంటారు లక్ష్మణేశ్వర గారు? ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి. ఓన్లీ నీట్కు ఎగ్జిస్టింగ్ ప్రతిభ గల కాలేజీలు వారు ఏదైతే మాట్లాడుతున్నారో దాది ఆల్రెడీ ఓపెన్. మన వాళ్ళు రాస్తున్నారు. ప్రతిభ గణాలు ఆల్రెడీ పోయి ఏఎఫ్ఎంలో జాయిన్ అవుతున్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో జాయిన్ అవుతున్నారు, జిప్మేర్లో జాయిన్ అవుతున్నారు, ఇతర ఏ టాప్ కాలేజ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఓన్లీ మల్టిపుల్ ఎగ్జామ్ తీసుకునే ప్రక్రియను సింగిల్ విండో ప్రక్రియగా మార్చే ఒక్కటే తప్పితే ఎప్పుడైతే మనం 15% నేషనల్ పూల్లో లేమో దాని నెట్ ఎఫెక్ట్ ఎట్లయినా ఉండదు. ఇక్కడ వీళ్ళు రాసినా కూడా ఆల్రెడీ వాళ్ళు అక్కడ పోయి జాయిన్ అయ్యే ప్రక్రియనే లేదు. ఎందుకంటే అఫిడవిట్ ఇవ్వాలి. మేము వేరే దగ్గర నేషనల్ పూల్లో క్లెయిమ్ చేస్తామని అఫిడవిట్ ఇవ్వాలి. ఒకటి దీని ఎఫెక్ట్ ఏముంటుంది అనేది సమస్య. వారు అంటున్నట్టు ఇది కొంతమంది కోసం ఎత్తుందో మనం మొత్తం యొక్క ఎక్సలెన్సీని ఎత్తున దెబ్బతీస్తామని ఎత్తుందో నేను అడుగుతున్నాను. మనకి ఇప్పుడు అవకాశం ఒకటి దొరికింది. మొత్తం యొక్క ఎంసెట్ అన్ని సీట్లని సరైన చేయవలసిన అవసరం లేదు. కొన్ని సీట్లు మాత్రమే మీరు ఎత్తుందంటే ఆల్ ఇండియాకి ఇస్తున్నారు. కొన్ని సీట్ల కోసం ఎత్తుందో అంటే దానివల్ల మీరు ఎంత లాభం పొందుతున్నారు ఒక చూడండి. ఆ పిల్లలు ఎత్తుందో ప్రతిభ గల కాలేజెస్కు, మెరిట్ గల కాలేజెస్కి పోతే
దాని యొక్క ప్రేరేపణ ఎత్తుందో ఇతర కాలేజెస్ మెడికల్ కాలేజెస్ మీద పడుతుంది. దానివల్ల ఎత్తుందంటే అన్ని స్టాండర్డ్స్ పెరిగి మన దగ్గర స్టాండర్డ్స్ కూడా పెరిగే అవకాశం ఉన్నది కదా. ఎప్పటికెత్తుందో మడిగట్టుకొని కూర్చొని అదే కూపంలో మనం ఉన్నదానికన్నా కనీసం ఎత్తో ఆల్ ఇండియా లోపల మన పిల్లలు ఎత్తుందో కొంతమంది పోతే వాళ్ళు ఇతరులను ప్రేరేపించి ఇతర కాలేజెస్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కదా. హ్యూమన్ రిసోర్సెస్ మనం ఎత్తుందో బిల్డప్ చేయడం ఎన్నడైనా కానీ రాష్ట్రానికి అవసరం లేదా అని అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈనాడు ఉన్న రిసోర్సెస్ హ్యూమన్ రిసోర్సెస్గా క్వాలిటీ పెంచకుండా ఈ రాష్ట్రం యొక్క ఎకానమీ మీరు ఎట్లా పెంచుదామని మీరు అనుకుంటున్నారు అని నేను ప్రశ్న చేస్తున్నా. ఏమంటారు శ్రీనివాసాచార్య? మళ్ళీ ఇక్కడ స్టాండర్డైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 3 అంశాలు సార్. ఒకటి బట్ యూఆర్ టాకింగ్ అబౌట్ స్టాండర్డైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కానీ నీట్ పరీక్ష వల్ల స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ప్రమాణాలు ఎట్లా పెరగబోతున్నాయి? మెడికల్ ఎడ్యుకేషన్ ప్రమాణాలు అసలు స్టాండర్డైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కోసమే నీట్ ఉద్దేశించబడింది. ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ కన్ఫైన్డ్ టు మెడికల్ ఎడ్యుకేషన్. అక్కడ స్టాండర్డైజేషన్ రావాలి అని మనం కోరుతున్నాం కాబట్టే ఒక సింగిల్ పరీక్షను పెట్టాలనుకుంటున్నాం. కానీ ఆ స్టాండర్డ్ రావాలి అంటే ముందుగా చదివినటువంటి స్కూలింగ్ లేకపోతే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎంత స్టాండర్డ్ ఉంది? అక్కడ 3 అంశాలు. ఒకటి, అరకర వసతులు ఉన్నటువంటి గ్రామీణ ప్రైవేటు పాఠశాలలోనండి, ప్రభుత్వ పాఠశాలలోనండి. 2, క్వాలిటేటివ్ టీచింగ్ లేదా టీచింగ్ ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతమంది. తర్వాత ప్రతి స్కూల్లో టీచింగ్ ఎఫిషియన్సీ ఉండడమే కాకుండా ఎంతమంది అయితే సంఖ్యలో ఉండాలో అంతమంది టీచర్లు ఉన్నారా? ఒకటి. 2, ఈ ఎగ్జామినేషన్ విషయంలో పర్టికులర్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ విషయంలో చాలామంది మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అవరోధంగా పరిణమించేది ఇంగ్లీష్ కూడా. ఇప్పుడు మీరు కొన్ని స్కూళ్ళల్లో చూస్తే ఒకే టీచర్తో 7 క్లాసెస్ నడుస్తున్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు కనీస వసతులు ఇవ్వకుండా చదువుకునే హక్కును మనం కోల్పోయేటట్టు చేసినట్టుగా. ఒకవేళ మంచి పరిస్థితులు ప్రమాణీకరించినటువంటి పరిస్థితులు ఉంటే ఆ పిల్లవాడు కూడా రేపు బాగా చదివి డాక్టర్ లేకపోతే ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు లేని పరిస్థితుల్లో ఈ సిబిఎస్ఈ స్టాండర్డ్ చేరుకోవడం, సిబిఎస్ఈ అట కనీసం పాస్ అయితే చాలు అనుకునే పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో సిపిఎస్ఈ లేకపోతే ఈ నీట్ ఎగ్జామినేషన్ గ్రామీణ విద్యార్థులు పాస్ కావడం అనేది సామాన్య విషయం కాదు. రామయ్య గారు, ఇప్పుడు ఏమొచ్చిందంటే మెడికల్ ఎడ్యుకేషన్ స్థాయికి రాకముందు ఉన్న విద్యా ప్రమాణాలు ఇప్పుడు ప్రశ్నింపబడుతున్నాయి. దానికోసం చెప్తున్నా కదా, అంటే 2 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ బోర్డు వారు తమ యొక్క స్టాండర్డ్ పెంచుకోవడానికి కోసం ఇంటిగ్రేట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రయత్నం మీకు నేను చెప్పాల్సిందాను. నేను ఆ కమిటీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. నేను ఆ సిలబస్కున్న ఈ సిలబస్ను కంపేర్ చేసి మన సిలబస్లో ఏదైనా టాపిక్స్ లేకుంటే ఆ టాపిక్స్ పెట్టారు వాళ్ళు. టీచర్లకు ట్రైనింగ్ ఇప్పించారు. ఇదంతా ఎందుకోసం చేశారంటే రేపు రాబోయేటువంటి యొక్క మెడికల్ ఎగ్జామ్కి ఎత్తుందో వీడితో ఉపయోగపడాలని, ఆల్ ఇండియా యొక్క బెనిఫిట్ సంపాదించాలని ఇది ఇంటిగ్రేట్ చేశారు వాళ్ళు. ఇది 2 సంవత్సరాల సందే ప్రయత్నం జరుగుతున్నది. అలాంటి ఇంటిగ్రేషన్ జరిగినప్పటికీ కూడా ఇంగ్లీష్ అనే ఒక భాషా అవరోధం కూడా ఒకటి ఉంది కదా రామయ్య గారు. ఒకటి ఇంగ్లీష్ యొక్క భాషతో అంటే సబ్జెక్టుకి ఎత్తున్నదో వాళ్ళతో మాట్లాడనెత్తుందో ఇబ్బంది ఉన్నదంటే నేను ఒప్పుకుంటాను. కానీ ఇంగ్లీష్లోనే చదువుతున్నారు వాళ్ళు. ఇవాళ చాలా మంది ఎత్తుందంటే మీకు మెడికల్కి పోయే పిల్లలందరూ కూడా ఇంగ్లీష్లోనే తెలుగులో చదువుకొని తెలుగులో రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి ఎత్తుందో స్టాటిస్టిక్స్ తీయండి మీరు. గుడ్. అంటే ఏంటి, ఇంగ్లీష్ స్టాండర్డ్ను పెంచే దిశగా పాఠశాల కరికులం కూడా డెవలప్ అవుతే, ఆ క్వాలిటీ డెవలప్ అవుతే అప్పుడు మాత్రమే వాళ్ళు ఇంటర్మీడియట్ స్థాయిలో ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అండర్స్టాండ్ చేసుకుని డాక్టర్ కాగలరు. అంటే ఒక మామూలు విద్యార్థి 10th క్లాస్ చదివిన తర్వాత ఇంగ్లీష్లో స్టాండర్డ్ సంపాదించలేడు, ఇంటర్మీడియట్లో. శ్రీనివాసాచార్య గారు, మీరు అంటున్న దాని మీద ఒక ఇది ఉన్నది. ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు బేసిక్గా తన పిల్లవాడిని మెడిసిన్ చదివించాలనో ఇంజనీరింగ్ చదివించాలనో చాలా ప్రిమిటివ్ స్టేజ్లోనే డిసైడ్ చేస్తారు. ఏ 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ ఉన్నప్పుడే వీళ్ళని మెడిసిన్ పంపాలి, వీళ్ళని ఇంజనీరింగ్ పంపాలని డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి దానికి అనుగుణంగానే వాళ్ళు అట్లాంటి కాలేజీల్లోనే చేర్పిస్తారు కదా. 10వ తరగతి ముందు నుంచే ఆ ఇది తయారవుతాయి. ఇవాళ చూస్తున్నాం మనం ఆ 6-7 తరగతుల నుంచే అట్లాంటి. కరెక్ట్. అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సెక్టర్ గురించి ఆలోచిస్తున్నాం. ఆ సెక్టర్ ఆవల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థుల పరిస్థితి ఏంటి?
మరి వాళ్ళను మనం వెనుకబాటుతనంలోకి పంపిస్తున్నట్టే కదా. అంటే మొత్తం సీట్లు మీరు సరెండర్ చేస్తున్నారా? మ్మ్. చేసేది కొంత పర్సెంటేజ్ సరెండర్ చేస్తున్నారు కానీ మీరు మిమ్మల్ని మీ యొక్క ఎంసెట్ పరీక్ష పెట్టడానికి మళ్ళీ అభ్యంతరం చెప్తున్నారా? మీరు ఎంసెట్ పరీక్ష పెట్టుకోండి, మీ యొక్క సెలక్షన్ మీరు చేసుకోండి, కొన్ని సీట్లు మాత్రమే ఆల్ ఇండియాకి ఇవ్వండి అని అడిగితే దానికోసం ఎత్తున్నదంటే మేము ఎత్తుందో పెట్టామంటే ఏమర్థం చెప్పండి? తప్పనిసరిగా నీట్ అనేది ఉండవలసిందే. కాకపోతే ఇక్కడ సమస్యల్లా దాన్ని చేరుకునే రీతిలో మన దగ్గర స్టాండర్డ్ లేదు. చాలా మంది కింద నుంచి వచ్చే ఎడ్యుకేషన్ గురించి ఒకటి దాంతో సహా ఒకటి చెప్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా, అంటే నేను ఇంగ్లీష్లో చదువుకున్నది మాత్రాన స్టాండర్డ్ వస్తుందా? చాలామంది పిల్లలతో తెలుగు మీడియం లోపల 12th క్లాస్ వరకు చదువుకొని మంచి డాక్టర్ అయిన వాళ్ళని చూపించాలని నేను ఎంతమంది డాక్టర్లు అవుతుందో అయిన రోజు చెప్తున్నాండి. అంటే ఒక ఇంగ్లీష్లో చదువుకున్నంత మాత్రాన ఇంగ్లీష్ యొక్క స్టాండర్డ్ పెరుగుతుంది అనుకోకండి. మీరు తెలుగులో మీడియంలో చదువుకొని ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేవాడితో ఇప్పుడు మనకు ఎత్తుందంటే చాలామంది లేరా అని అడుగుతున్నాను మీకు నేను. ఓకే, ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్ భాషా సామర్థ్యం కంటే కూడా ఇంగ్లీష్ అవరోధం ఉండడం వల్ల ర్యాంకు పడిపోయే ప్రమాదం గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న మార్క్ వల్ల ర్యాంకు పడిపోతే సీట్ రాదు. మనం ఒకసారి మళ్ళీ లక్ష్మీనరసింహరావు గారితో మాట్లాడదాం. లక్ష్మీనరసింహరావు గారు చెప్పండి, ఎందుకు నీట్ వద్దు అని మీరు అంటున్నారు? తక్షణమే నీట్ అంటే ఎట్లా అని, కానీ తక్షణం కాదు కదా, ఇది 2-3 సంవత్సరాలుగా దీనికి సంబంధించిన ఇది నడుస్తున్నది. ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎంసెట్ పెట్టుకోవచ్చు అంటాడు. అసలు నీట్ అనేది అన్నిటికీ రిప్లేస్మెంట్. ఏమండి? హలో హలో, లైన్ కట్ అనేట్టుంది, వారితో మళ్ళీ మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. మనం లక్ష్మీనరసింహరావు గారితో మాట్లాడుతున్నాం. లక్ష్మీనరసింహరావు గారు చెప్పండి, ఇంతకుముందు రామయ్య గారు, శ్రీనివాసాచారి గారు మాట్లాడుతున్న వింటున్నారు మీరు. ఇందులో 2 ఉన్నామండి. ఒకటి, మీరు మెడిసిన్ స్థాయికి రాకముందు ఏదైతే అంటే ఇంటర్మీడియట్ వరకు, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ వరకు విద్యా ప్రమాణాలు ఎట్లా ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు శ్రీనివాసాచారి గారు చెప్తున్నారు. అసలు స్కూళ్ళల్లో 7 తరగతులు ఒకే టీచర్ చెప్తున్న పరిస్థితులు, వీటి గురించి మాట్లాడుతున్నారు. తర్వాత వచ్చి మళ్ళీ మెడిసిన్ స్థాయిలో కూడా అసలు విద్యా ప్రమాణాలు సరిగ్గా లేవనేది రామయ్య గారి ఫిర్యాదు ఒకటి. రెండవది, మీరు ఎంసెట్ కండక్ట్ చేసుకోవచ్చు, అట్లాంటప్పుడు నీట్ పట్ల అభ్యంతరం ఏమిటి అంటున్నారు? అంటే వారికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది రామయ్య గారికి ఏంటంటే, ఎంసెట్ అనేది మళ్ళీ కండక్ట్ చేసుకోరాదు, చూసుకోవచ్చు. కేవలము ఆల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు త్రూఅవుట్ ది స్టేట్ కానీ ఈవెన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేసింది కానీ ఇవన్నిటికీ రిప్లేస్మెంటే నీట్ ఎగ్జామ్. మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయొద్దనే ప్రక్రియను రిప్లేస్ చేసేది నీట్ ఎగ్జామ్ కాబట్టి మళ్ళీ ఎంసెట్ అనేది లేదు. అందులో చాలా స్పష్టంగా ఉంది. మళ్ళా వారన్నట్టు ఆల్ ఇండియా ఎగ్జామినేషన్లో టాప్ ఇన్స్టిట్యూషన్లో రావాలంటే ఇలా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానివ్వండి, వారంటే జిప్మేర్ కానివ్వండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎగ్జామ్టెడ్, నీట్లో లేవు అవన్నీ. ఆ మూడింటి కూడా ఇండివిజువల్గా మళ్ళీ పరీక్షలు రాసుకునే అవసరం ఉంది. అది కంపల్సరీ రాసుకోవాలి. సో ఇప్పుడు ఎంసెట్ అనేది కండక్ట్ చేసుకునే అనేది అసలు సమస్య లేదు, ఎందుకంటే దాని రిప్లేస్మెంట్ అయింది. మనం అనేది వారు శ్రీనివాసాచారి గారు చెప్పినట్టు ఇంగ్లీష్ అనేది రావాల్సినా కూడా మరి రామయ్య గారు క్లారిఫై ఇచ్చారు. రీజనల్ మీడియంలో చదివినా కూడా చాలా ప్రతిభావంతులు అవుతారు. వారు నేను ఏకీభవించే శ్రీనివాసాచారి గారితో ఏంటంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ స్థాయికి ఎదిగి వారు లోపలికి వచ్చినాక వారి ప్రతిభను ప్రదర్శించే శక్తి వారికి ఉంటుంది. మరి ఇప్పుడు మన డిస్కషన్ అంతా నీట్ ఎగ్జాము, క్వాలిటీ ఆఫ్ వీళ్ళు లోపలికి రావడం అనేది మన ప్రక్రియ. మరి ఇప్పుడు ఈ సిబిఎస్ఈ ప్యాటర్న్లో వారు ట్రైన్ అయితే సంతోషము, ఆ ప్రతిభకు ఆ ప్యాటర్న్ ఇప్పటివరకు ఎవరికి తెలియదు కూడా. మళ్ళీ ఇది హార్డ్ కాపీ, అంటే ఇప్పుడు మనం రాసే ఎంసెట్ లాగానే రాయాలి. సో క్వాలిటీ ఆఫ్ డాక్టర్ అనేది అదో సెపరేట్ అంశం టోటల్గా. అది ఈచ్ మెడికల్ కాలేజ్లో ప్రజెంట్గా వెనకటికి ఇప్పటికి పాత డాక్టర్లకి ఇప్పటి డాక్టర్లకు చూస్తే అప్పుడంతా క్లినికల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉండింది.
ఇప్పుడంతా థియరీ ఓరియంటేషన్ ఎక్కువైపోయింది. ఆ ప్రక్షాళన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసి మళ్ళీ ఈ వచ్చే డాక్టర్లందరూ కూడా క్లినికల్ ఓరియంటేషన్తో బయటకు వచ్చి కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేసే ప్రక్రియ అది. సో ఇప్పుడు మన డిస్కషన్లో ఇవాళ సుప్రీంకోర్టు డిస్కషన్ అంతా కూడా నీట్ ఎగ్జామ్. ఈ నీట్ ఎగ్జామ్లో ఇమ్మీడియట్గా చేసే బదులు ఇంత ఎమర్జెన్సీగా ఆల్రెడీ కేరళలో అయిపోయింది, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది, తమిళనాడులో అసలు ఎగ్జామ్ ఆలోచనే లేదు, వాళ్ళ ఆ ప్రాక్టీసే లేదు వాళ్ళకి. ఇప్పుడు లక్ష్మణేశ్వరరావు గారు ఒక్క మాట ఒక సందేహం లక్ష్మణేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇవాళ అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంసెట్ ఎగ్జామినేషన్ జరిగిందో అది కంప్లీట్గా అంటే దట్ చెల్లదు అన్నట్టేనా? అంతే. అంటే ఇప్పుడు దీని అవుట్పుట్ బట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మా అందరికీ ఒట్టి నీట్లో ఎలిజిబిలిటీ ఉంటే మీరు అంటే వీళ్ళు రికగ్నైజ్ అంటే ఓన్లీ నీటే పనిచేస్తుంది, ఇవన్నీ ఏమి కూడా పనిచేయాలి. ఇప్పుడు కోర్టులో వీళ్ళందరినీ ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీస్ ఉన్నారో మళ్ళీ పిటిషన్ పెట్టుకోమని చెప్పారు. మరి ఈ సంవత్సరానికి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి, అంటే ప్రాసెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి వీళ్ళు పెట్టుకుంటే మళ్ళీ కోర్టు ఏమైనా ఎగ్జామ్స్ ఇస్తే ఇవన్నీ చెల్లుబాటు అవుతాయి, లేకపోతే కావు. సరే, ఇప్పుడు తెలంగాణలో మరి వేరే కారణం చేత ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినాయి, ఇవి మరి ఎంసెట్ పెట్టారా తెలంగాణలో? ఎంసెట్ పెడతారు, తప్పకుండా పెడతారు, ఎందుకంటే ప్రాసెస్ ఆల్రెడీ ఇనిషియేట్ అయింది ప్రాసెస్. కానీ వీళ్ళు కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి మేము ఆల్రెడీ ప్రాసెస్ ఇనిషియేట్ చేశాము, ఎగ్జామ్ పెట్టాము అనే ఈ ప్రక్రియలో ఉండేది. ప్రజెంట్గానైతే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి వాళ్ళకి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది, ఎంత తొందరగా వస్తే అంత మంచిది. చెప్పండి. ఒకటి అంటే నరసింహారావు గారు నేను చూసిన పిల్లలందరూ కూడా ఎవరైతే మెడికల్ ఎగ్జామ్కి తయారవుతున్నారో సిబిఎస్ఈ సిలబస్ చదువుతున్నారు. ఎందుకంటే నాకు ప్రతిరోజు ఆ పిల్లలతోనే తిరుగుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, ప్రతి పిల్లవాడు కూడా ప్రిపేర్ అయ్యే పిల్లవాడు అతను అది ఇంటర్మీడియట్ పుస్తకాలు చదువుతున్నాడు, సిబిఎస్ఈ పుస్తకాలు చదువుతున్నాడు. అది కాకుండా అంటే గత సంవత్సరం యొక్క పేపర్లు కూడా చూసుకుంటున్నాడు అతను. కాబట్టి ప్రిపరేషన్ అవుతుందో చేసే పిల్లవాడు చాలా సీరియస్గానే చేస్తున్నాడు. మనం అనుకుంటాం 10 సంవత్సరాల క్రితం అవుతుందో ఆ పరిస్థితి ఉండవచ్చు, కానీ గత 10 సంవత్సరాల లోపల హైదరాబాద్ లోపల ఉండే విద్యార్థులు కూడా చాలా పెద్ద పరిణామాలు మార్పు వచ్చినాయని మీకు మనవి చేస్తున్నాను. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మనతో కొత్త ప్రోగ్రెస్ యొక్క రిఫార్మ్స్ ఎందుకు మనం సిద్ధపడకూడదు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సిద్ధపడడానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఇమ్మీడియట్ గా ఇప్పుడు మేము చెప్పండి లక్ష్మణేశ్వర గారు. ఒకటి సార్ చెప్పండి. మా పాయింట్ ఒకటి ఏంటంటే సార్, ఎప్పుడైతే నెట్ ఎఫెక్ట్ లేదో, ఈ 15% మన నేషనల్ పూల్లో లేవో, ఐదర్ ఎంసెట్ ఆర్ నీట్, ఇట్ హార్డ్లీ మ్యాటర్స్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ది 371D మ్యాటర్ 371D ఆర్టికల్ ప్రకారము 371D ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ మన నేషనల్ పూల్లో లేదు. కానీ లక్ష్మణేశ్వర గారు 371Dని సుప్రీంకోర్టు అసలు పరిగణలోకి తీసుకోలేదు కదా. వాళ్ళు మెయిన్ ఆర్గ్యుమెంట్లో తీసుకుంటామని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు దే ఆర్ ఇన్ ఎ రష్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ బిహైండ్ దర్ మైండ్స్, బట్ ఇంత ఎమర్జెన్సీగా ఎవరిపై కూడా ఈ సంవత్సరం పెట్టాలనే పిటిషన్ వేయకముందే వాళ్ళు వారినే పిలిచి మీ ముగ్గురే పార్టీలు అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ కానివ్వండి, తెలంగాణ కౌన్సిల్ కానివ్వండి అబ్జెక్షన్ చేశారు ఆల్రెడీ. మేము అందులో రామని ఎంతకాలం మన పిల్లలు ఇప్పుడు నీట్ కానివ్వండి చెప్పండి. అది 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 కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ కదా రామయ్య గారు, నేను చెప్పేది కాదు. అది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డిసిషన్ అనేది. ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ మీదనే మీ ఎకానమీ బిల్డప్ చేస్తున్నారు కాబట్టి హ్యూమన్ రిసోర్సెస్ చాలా ప్రధానం కాబట్టి క్వాలిటీ గల హ్యూమన్ రిసోర్స్ బిల్డప్ కాంది మీ ఎకానమీతో డెవలప్ కాదు అని మీకు స్టేట్ గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎంతో హ్యూమన్ రిసోర్స్ యొక్క క్వాలిటీ పెంచాలి. మనం దానికోసం కావలసినటువంటి స్టెప్స్ మనం తీసుకుంటున్నాం కదా. తీసుకుంటలేమన్నా లోపల లాస్ట్ 2 years నుంచి మీరు మొదలు పెట్టారు. మేము ఈ యొక్క ఒకటి లక్ష్మణేశ్వరరావు గారు, ఇక్కడ నీట్ను ఎందుకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వ్యతిరేకిస్తున్నాయంటే కేటగిరీ బి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా సీట్లకు ప్రాబ్లం వస్తుందని చెప్పి వ్యతిరేకిస్తున్నారు అనేది ఒక వాదన. తప్పండి. ఇప్పుడు మాకు డిఫరెన్స్ పడేది ఏం లేదు. ఎప్పుడైనా బి కేటగిరీ సీట్స్ అయినా ఐదర్ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎగ్జామ్ కానివ్వండి, లేదంటే నీట్ ఎగ్జామ్ కానివ్వండి,
ఏ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ద్వారానే కౌన్సిలింగ్ ద్వారానే మాకు వస్తారు, అంతే తప్పితే మాకు డిఫరెన్స్ ఏం పడదండి. ఎందుకంటే ఫీజ్ పాలసీ డిఫరెంట్, బి కేటగిరీ బి ఫైజ్ ఉంటుంది, ఏ కేటగిరీ ఏ కేటగిరీ ఉంటుంది. ఇంకా మీరు ఫర్దర్గా పోయి జడ్జిమెంట్ చూసినట్టయితే ఇంకొక ప్రమాదం వచ్చే అవకాశం మార్గం ఉంది. అంటే ఎట్లా అంటే 85% అవకాశం ఉంది. 85% లోకల్ ఒకటే యూనిఫామ్ ఫీ స్ట్రక్చర్ అన్నప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కానివ్వండి లేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ చాలా దూరం అయిపోతుంది. ఎట్లా అంటారు? దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్రాస్ సబ్సిడీ ఇన్ ఎడ్యుకేషన్ ఈ ప్రక్రియలో. ఇప్పుడు సుప్రీం టీఎంఏ పై కేసు కంటే ఎలాగానంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్రాస్ సబ్సిడీ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది. స్టేట్ గవర్నమెంట్స్ కాన్సెన్షియల్ అరేంజ్మెంట్లో ఒక క్రాస్ సబ్సిడీ అనేది బి కేటగిరీ ఆర్ సి కేటగిరీ వాళ్ళు ఏ కేటగిరీని సబ్సిడైజ్ చేసి చదివిస్తూ ఉన్నారు. అదర్వైజ్ ఫీ స్ట్రక్చర్లో సుమారుగా ఇప్పుడు యావరేజ్ చూస్తే 5,15,000 5,35,000 రూపాయలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న దానిలో 60,000 ఫీజు కట్టే స్టూడెంట్ కూడా 5,35,000 కట్టాలి యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నిజంగా కూడా వెళ్తాయి. మరి ఈ ప్రక్రియలో 85% మాకేం డిఫరెన్స్ లేదు. అందరి అపోహ ఏంటంటే ప్రైవేటు యాజమాన్యాలు ఏదో చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏదో ఎఫెక్ట్ అవుతుంది. మాకేం డిఫరెన్స్ పడలేదు. ఇప్పుడు జరిగేది కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా జేఎన్టీ వాళ్ళు క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తూ ఉన్నారు, టీసీఎస్ వాళ్ళు ఎగ్జామ్ చేస్తూ ఉన్నారు, సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. సేమ్ ప్రక్రియలో ఇక్కడ ఎగ్జామ్ బదులు నీట్ ఎగ్జామ్ ద్వారా వస్తారు స్టూడెంట్స్, అంటే అంతకన్నా డిఫరెన్స్ పడేదేం లేదు. ఇప్పుడు బేసికల్గా నీట్ అనేది చెప్పండి సార్ చెప్పండి. మేమనేది ఏంటంటే ఎప్పుడైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, ఇప్పుడు రామయ్య గారు పెద్ద రామయ్య గారు వారైతే ఎడ్యుకేషనిస్ట్, వారికి తెలుసు, వారు ఎంతోమందిని ఐఐటీలకు పంపారు, అందరూ తెలుసు వారికి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జిప్మెర్, ఏఎఫ్ఎంసీ ఎప్పుడైతే ఈ పూల్లో లేవో, మరి వారు ఆశించినట్టు టాప్ క్వాలిటీ ఇన్స్టిట్యూషన్